హాయ్, నేను డాక్టర్ దివ్య ఉపర్ల, కన్సల్టెంట్ పీడియాట్రిక్ డెర్మటాలజిస్ట్ దివ్య స్కిన్ క్లినిక్. లాస్ట్ 1 to 1.5 మంత్‌లో చాలామంది పిల్లలు హెచ్ఎఫ్ఎం డిసీజ్‌తో వస్తున్నారండి. హెచ్ఎఫ్ఎం అంటే హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. అసలు ఇది ఎవరికి వస్తుంది అంటే 6 మంత్స్ టు 6 ఇయర్స్ లోపు పిల్లలకి మోస్ట్ కామన్‌గా వస్తుంది. కొంతమందికి మోర్ దాన్ 6 ఇయర్స్ పెద్ద పిల్లలు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎలా వస్తుంది అంటే స్కూల్‌కెళ్ళే పిల్లల్లో డైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే, లేదా రీసెంట్‌గా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఏమైనా అటెండ్ అయిన వాళ్ళు, సో వాళ్ళల్లో ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా గానీ, అంటే సలైవా ద్వారా గానీ, డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా అంటే మనం ఏదైనా ముట్టుకుంటుంటే దాని నుంచి గానీ ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్ వైరస్ ద్వారా వస్తుంది. వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎలాగైతే కామన్‌గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయో ఇది కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫీవర్ విత్ ర్యాష్ వస్తుంది. ఆ ర్యాష్ కూడా చిన్న చిన్న కురుపుల్లాగా ఉంటాయి. మోస్ట్‌లీ అరచేతుల్లో, అరికాళ్ళల్లో, మోచేతుల్లో, మోకాళ్ళల్లో అండ్ మోస్ట్ కామన్‌లీ నోట్లో కూడా చాలామంది పిల్లలకి కనిపిస్తుంది. సో, ఈ కురుపులు కొంతమందికి అందులో నీరు చేరి అవి కొంచెం ఉబ్బి అండ్ అవి పగిలి చిన్న చిన్న గాయాల్లాగా కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ ర్యాష్‌తో పాటు చిన్న పిల్లల్లో వాళ్ళ నోట్లో కురుపులు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫుడ్ ఇంటేక్ సరిగ్గా ఉండదు. వాళ్ళ వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండదు. సో, వాళ్ళు డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా రెగ్యులర్‌గా వాటర్ తాపిస్తూ ఉండాలి. ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తూ ఉండాలి. అండ్ వాళ్ళ యూరిన్ అవుట్‌పుట్ మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ వైరస్ ఈ మధ్య కాలంలో మ్యూటేట్ అయ్యి పెద్దవాళ్ళల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. అండ్ పెద్దవాళ్ళల్లో కూడా ఫీవర్ విత్ ర్యాష్ వస్తుంది. సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తున్నాయి అని మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా మీ డెర్మటాలజిస్ట్‌ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి నెగ్లెక్ట్ చేయకుండా. అండ్ ఈ ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ కనిపిస్తే కంగారు పడకండి. 7-10 డేస్‌లో మీరు ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమవుతుంది. ఈ కురుపులు కూడా స్లోగా ఎండిపోయి రాలిపోతాయి. మచ్చలు కూడా ఏమీ మిగలవు.